ఒకసారి ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారికి, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు మనసారా చెల్లిస్తున్నాను. ఇంకా మనం కలిసి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పూట మన వాక్య ధ్యానం కొరకు కీర్తనలు 104 అధ్యాయము 33వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవా కీర్తనలు పాడేదను, నేను ఉన్నత కాలము నా దేవుని కీర్తించేదను. చాలు, హల్లెలూయా. రాత్రి గమనించిందమ్మా, గమనించండి అయ్యా. రాజైన దావీదు పలుకుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, నా జీవిత కాలమంతా నేను యెహోవాను కీర్తనలు పాడుదును. రాత్రి చాలా లోతైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆయనే మనతో మాట్లాడినట్టు మనం కలిసి దేవుని మాటను శ్రద్ధగా విందాం. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను కీర్తనలు పాడుదును. ఈ రాత్రి గమనించండి ప్రియ సహోదరుడే, సహోదరి, చాలా మంది కుటుంబ జీవితం పరిశీలన చేయగలిగితే చాలా కుటుంబ జీవితాలలో దేవుని గురించిన కీర్తనలు వినపడలేకపోతున్నాయి. చాలా మంది కుటుంబ వ్యవస్థలో దేవుని ఆహ్వానించే వారు చాలా తక్కువగా ఉన్నారన్నమాట సత్యం. ఇంకొక మాట చెప్పాలంటే, ఈనాడు చాలా మంది కుటుంబ ప్రార్థనలే సరిగా చేయలేకపోతున్నారు. చాలా మంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు దేవుని కీర్తించేవారు చాలా తక్కువ కనపడుతున్నారు. ఎందుకు ఈ పూట పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాట నా మనసులోకి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెడదాం. నీ కుటుంబ జీవితం దేవుళ్ళో గడుపుతుందా? నీ కుటుంబ జీవితం దేవుని సన్నిధిలో ఆశపడుతుందా? నీ కుటుంబ జీవితము దేవుని కీర్తించే కుటుంబంగా ఉండగలిగింది? రాత్రి ఆలోచన చెయ్యి. 40 దేశాలను పరిపాలిస్తున్న రాజు పలుకుతున్న మాట ఏంటంటే, నా జీవిత కాలం అంతా నిన్ను గురించి పాడుతానంటున్నాడు. నా జీవిత కాలం నిన్ను గురించి వెతుకుతానని చెబుతున్నాడు. నా జీవిత కాలం అంతయు నీతో ఉంటానని దేవుని సన్నిధిలో సంభాషణ చేస్తున్నాడు ఒక కీర్తనగా. ఈ రాత్రి గమనించు. మరి నీ కుటుంబంలో ఏం వినపడుతున్నాయి? నీ కుటుంబంలో ఏ కేకలు వినపడుతున్నాయి? నీ కుటుంబంలో దేవుని సన్నిధికి చోటిచ్చారా? నీ కుటుంబ జీవితంలో దేవుని సన్నిధి పరిపాలన చేయగలుగుతుందా? చాలా మంది కుటుంబ జీవన పరిశీలన చేయగలిగితే చాలా మంది కుటుంబాలు దేవుని గురించిన కీర్తనలు వినపడలేకపోతున్నాయి. రకరకాల కేకలు వినపడుతున్నాయి. రాత్రి గమనించండి. రకరకాల కేకలు ఎందుకని నేను రాత్రి మీకు చెబుతున్నానంటే, దేవుని సన్నిధిలో ఏ కుటుంబం ఉంటుందో, దేవుని సన్నిధిలో ఏ కుటుంబం ముందుకు వెళ్తుందో ఆ కుటుంబంలో మరొక కేకలు వినపడవు. కొంతమంది రకరకాల లోకానుసరమైన కేకలు ఇప్పుడు వేస్తున్నారు కుటుంబ జీవితంలో. రకరకాల కేకలు వేసేవారు ఉన్నారు, కానీ దేవుని వెతికే వారు చాలా తక్కువగా ఉన్నారు భూమి మీద అన్నమాట సత్యం. ఏదో కొందరే భయభక్తులు కలిగి వెతుకువారు, కొందరే భయభక్తులు కలిగి దేవునితో జీవించేవారు, కొందరే భయభక్తులు కలిగి దేవుని వెతికేవారు. అందరికీ మాట వాస్తవానికి చెందదన్న మాట సత్యం. రాత్రి గమనించిన నా ప్రియ సహోదరుడే, సహోదరి, నేను దేవుడు ప్రేమించి పలుకుతున్న మాట ఏంటంటే, మీ కుటుంబంలో దేవుని గురించిన కీర్తనలు వినపడుతున్నాయా? మీ కుటుంబ జీవితంలో దేవుణ్ణి ఆరాధించే కృప విస్తరించబడిందా? మీ కుటుంబంలో దేవుని గురించిన కీర్తనలు పాడుతున్నారా? లేకపోతే రకరకాల కేకలు వినపడుతున్నాయా? కొంతమంది నోరు తెరిస్తే దేవుణ్ణి ఆరాధించే నోరు కూడా రకరకాలుగా సంభాషణ చేసేవారు కూడా భూమి మీద ఉన్నారు. కానీ రాత్రి పరిశుద్ధ ఆత్మ పలుకుతున్న మాట ఏంటంటే, మీ నోట ఒక నూతన కీర్తన ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ కుటుంబ వ్యవస్థ అంతయు కూడా, మీ కుటుంబం అంతయు కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ప్రతి నుంచి మీ కుటుంబంలో దేవుని గురించిన ఉత్సాహ సునాదం వినపడాలి. ప్రతి నిమిషము కూడా దేవుని ఆరాధించడానికి మనసులు పూనుకోవాలి.
10 దినము దేవుణ్ణి ఆరాధించడానికి నీ మనసులో దేవునికి నువ్వు చోటిచ్చినప్పుడే అనిశ్వరం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్న మాట సత్యం. మరి ఆ దేవుని ఆరాధించడానికి చాలా మందికి ఏదో వారానికి రోజు మందిరానికి పోయేస్తారు, తర్వాత వారి కుటుంబ జీవితం దేవునికి సంబంధం సరిగా ఉండలేకపోతుంది. వారి కుటుంబ జీవితం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఒక ఆదివారం దేవుని మాట వినిస్తే ఏం బలపరచబడతావయ్యా? ఒక ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చి మరలా నువ్వు బైబిల్ పక్కన పెడుతున్నావంటే, దేవుని ఆరాధన చేయలేకపోతున్నావంటే, నీ కుటుంబంలో కలిసి కుటుంబ ప్రార్థన చేయలేకపోతున్నావంటే ఎలా నువ్వు దేవుడితో ఉండగలుగుతావు? నువ్వెలా దేవుడితో ముందుకు నడిపించబడతావు? నువ్వెలా దేవుళ్ళ ముందు కొనసాగించబడతావు? ఈ రాత్రి గమనించు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవిత కాలం అంతా మనం దేవుని ఆరాధించే విశ్వాసులుగా మారిపోదుము గాక. ఆమేన్. హల్లెలూయా. మన జీవిత కాలం అంతా దేవుని వర్ణించిన రుణం మనం తీర్చుకోలేము. అందుకే బైబిల్ చెబుతుంది, ప్రతి కుటుంబంలో కూడా దేవుని గురించిన ఉత్సాహ సునాద గానాలు వినపడాలి. అంటే దేవుని ఆరాధించే కుటుంబాలు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట సత్యం. ఆమేన్. హల్లెలూయా.